ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి పైరు మరికొద్ది రోజుల్లో కోతకు రానున్న తరుణంలో రబీ పైర్ల సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో తగు సూచనలు చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రూరల్ మండలం బుర్రిపాలెం తెనాలి అర్బన్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. బుర్రిపాలెంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు మాట్లాడుతూ ఈ క్రాప్ నమోదుకు గడువు పూర్తి కానున్నందున ఎవరైనా మిగిలిపోతే వెంటనే చేయించాలని సూచించారు. రబీలో జొన్న, మొక్కజొన్న సాగుకు రైతు సోదరులు లైసెన్సు ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన దుకాణం నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని చెప్పారు. తుఫాన్ వర్షాలకు పడిపోయిన వరిలో పాము పొడ, మెడవిరుపు కనిపిస్తోందని తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఈరోజు ప్రతి మంగళవారం బుధవారం నాడు పొలం పిలుస్తున్న ప్రోగ్రాం రబీలో కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయింది. తర్వాత రబీకి కూడా మనకి ఇప్పుడు ఈ పొలం పిలుస్తున్న ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈరోజు బుర్రిపాలెము అదేవిధంగా తెనాలి అర్బన్ సంబంధించి పొలం పిలుస్తున్న కార్యక్రమం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే మెయిన్గా రైతు సోదరులందరికీ కూడా మనకి ఈ క్రాప్ బుకింగ్ మనకి 8వ తారీఖు అన్నారు కాబట్టి రేపుతో మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఇక ఏదో 1 or 2 persons ఉన్నా కానీ రైతు సోదరులందరూ కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని తెలియజేస్తాను. అదేవిధంగా ఏంటంటే మనకి ఇప్పుడు రబీ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మనకి 20 నుంచి తెనాలి మండలంలో ఏదైతే 20 నుంచి మనకి కోతలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మెయిన్గా ఏంటంటే ఏదైతే రబీలో జొన్న కానీ అదేవిధంగా మొక్కజొన్న కానీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు వారందరూ కూడా ఆ డీలర్స్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ షాపుల్లోనే మీరు కొనుగోలు చేయాలి. చేస్తే ఖచ్చితంగా రసీదు తీసుకోండి. అందరూ కూడా రైతు సోదరులు ఏంటంటే చాలామంది కూడా గ్రామాల్లో ఇప్పుడు ఏదైతే ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అన్నీ కూడా మనకి ప్రైవేట్ హైబ్రిడ్ సీడ్స్ కాబట్టి షాప్లో కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అది ఉంటేనే మనం ఏదైనా ఫర్దర్గా చేసి రైతుకి న్యాయం చేయగలిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొనుగోలు చేసేటప్పుడు ఆ ఒక్క విషయాన్ని గమనించాల్సిందిగా రైతు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న లేత చేలు ఏదైతే ఉందో మొన్న వర్షానికి మనకి తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కువ ఏంటంటే పాము పొడ ఒకటి మెడవిరుపు ఎక్కువ కనపడుతుంది చేలలో. మేము కూడా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఏంటంటే మనకి విరుపట్ట మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బియ్యం కానీ ఏదన్నా అది ట్రైసోక్రైజ్ క్లారిటీ కొట్టుకున్నప్పుడు అది కనపడదు. కానీ ఇప్పుడు మాత్రం ఒకవేళ ఈనిందిగా పైన కంకులు వచ్చినాయి కాబట్టి ఈ దశలో ఫీజీ1 కానీ వాల్డామెసిన్ కానీ ఏదైనా కానీ 2 ml 1 గ్రాము కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మెడవిరుపు తగ్గుతుంది. రైతు సోదరులందరూ కూడా మెడవిరుపుకి అదేవిధంగా పాము పొడకి సంబంధించి వచ్చేసరికి ఇప్పుడు లేత చేలు, ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కొన్ని ఏరియాలో లేత చేలు ఉన్నాయి.